Okay, is my PPT is visible to you? Yes, madam. Yes, right. So, what we discussed in the previous session in optical communications. Okay, what we discussed in previous session? Types of fiber connectors, madam. Types of fiber connectors. So presentation ఆగిపోయిందా? So what are the different types of fiber connectors? What is the connector first? What is the fiber connector? Anyone, what is the connector, fiber connector? What are the different types of fiber connectors? In last session we discussed three different types, I think. What are those? Yes, madam. Yeah. Yeah, 407. Subscribe channel MTRJ connector. Yes, MTRJ connector, SC connector, ST connector. So 407, okay, right. Connection between the two fibers is nothing but the connector. Okay. So it is used to join an optical fiber to another optical fiber. Yes, right. So some members are still joining. So it's already 9:21. మాకు కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వమని చెప్పండి. So next topic is the principles of good connector design. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కనెక్టర్స్ని యూజ్ చేస్తున్నాము అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్తో టు కనెక్ట్ అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యూజ్ ద గుడ్ కనెక్టర్స్. సో అంటే మనకి బేసిక్ రిక్వైర్డ్ కనెక్టర్స్ని మాత్రమే కనెక్ట్ చేయడానికి యూజ్ చేయాలి.
right? Again joining. అమ్మ ఇస్ దేర్ ఎనీ ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే అడ్మిట్ చేసుకుంటాను. మధ్యలో నేను క్లాస్ మధ్యలో అడ్మిట్ చేయాలంటే కష్టం. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి రిక్వైర్డ్ కనెక్టర్స్ ని అంటే సమ్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటే మాత్రమే ఆ కనెక్టర్స్ ని మన గుడ్ కనెక్టర్స్ అంటారు. సో వాట్ ఆర్ those principles that is used to connect one fiber optic cable to another fiber optic cable? What are the required things of this connector? Is first one, low coupling losses. So due to సో మనకి లో కప్లింగ్ లాస్ అనేది ఉంటే గనక ఇట్స్ నథింగ్ బట్ ఏ గుడ్ కనెక్టర్ దట్ హ్యాస్ టు కనెక్ట్ వన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ టు అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో low coupling losses, what is the low coupling losses here? So for example, any other fiber optic cable that has to connected with another fiber optic cable, so both are having the different core. సో మనకి డిఫరెంట్ కోర్ తో ఉన్న ఫైబర్ ఆప్టిక్ మెటీరియల్ ని కనెక్ట్ చేయాలనుకోండి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్ అట్ దట్ టైమ్, సో మోస్ట్లీ మ్యాటింగ్ లాసెస్ అనేది అక్కర్ అవుతుంది, అంటే హై మ్యాటింగ్ లాసెస్ అనేది అక్కర్ అవుతుంది బై కనెక్టింగ్ విత్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. సో డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ తో మనం కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, హై మ్యాటింగ్ లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో టు రెడ్యూస్ దిస్ మ్యాటింగ్ లాసెస్, సో మనకి ఏం ఉండాలి, సో కనెక్షన్ బిట్వీన్ ద టూ ఆప్టికల్ ఫైబర్స్ మస్ట్ అండ్ షుడ్ బి హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్ ద కోర్ సైడ్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, కప్లింగ్ లాసెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లో కప్లింగ్ లాస్ ఉన్న కనెక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ గుడ్ కనెక్టర్ టు కనెక్ట్ one fiber optic cable to the another fiber optic cable. So by low coupling loss ఉన్న connectors ని మాత్రం connectors ని యూజ్ చేసుకోవాలి one fiber optic cable నుంచి another fiber optic cable, so that మన coupling losses అనేది తక్కువగా ఉంటుంది. In case if we use the high coupling losses ఉన్న connectors ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, so entire the optical power will be lost at the కనెక్టర్స్ దగ్గర మనకి ఏమవుతుంది, ఆప్టికల్ పవర్ అనేది లాస్ అవుతుంది. సో డ్యూ టు దిస్, సో లో మ్యాటింగ్ లాసెస్ అక్కర్ అవ్వాలి అంటే కనుక, సో సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫ్రమ్ వన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ టు అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో అనదర్ వన్ ఈస్ ద ఇంటర్చేంజబిలిటీ. Another one is the basic requirements. These are the basic requirements. First one, low coupling loss అనేది ఉండాలి. Connector must and should have low coupling loss. Another one is the interchangeability. So what is meant by interchangeability? Means here we are using two different types of fiber optic cables, different fiber optic cables to connect with each other. సో టూ డిఫరెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో మనకి అక్కడ కంపాటబుల్ గా ఉండాలి, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, అంటే either both one optical fiber and second optical fiber both are without having any problems, ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, లాసెస్ అనేది అక్కర్ అవ్వదు. సో నో వేరియేషన్ లాసెస్ whenever a connector is applied to a fiber. సో ఎప్పుడైతే మనం ఒక ఫైబర్ ని అనదర్ ఫైబర్ కనెక్ట్ చేస్తున్నామో, సో అప్పుడు మనకి వేరియేషన్ లాసెస్ అనేది అక్కర్ అవ్వకూడదు, ఇంటర్చేంజబిలిటీ అనేది ఉండకూడదు, డిఫరెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మధ్యన ఇంటర్చేంజబిలిటీ ఉండకూడదు, సో ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ అసెంబ్లీ. సో ఈజ్ ఆఫ్ అసెంబ్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ట్రాన్స్మిట్ చేస్తాం కదా, ఓకే, మనం ఎప్పుడైతే ఆప్టికల్ సిగ్నల్స్ ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం, సో ఆప్టికల్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా ఎన్విరాన్మెంట్ లో ఏదైనా బ్రేకేజెస్ అక్కడైనా ఏదక్కడైనా సరే ఈజీగా అసెంబుల్ చేయగలిగే ఒక టెక్నీషియన్ మనకి కంపల్సరీ ఉండాలి. ఈజీగా అసెంబుల్ చేయగలిగే టెక్నీషియన్ అనేది ఆ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ లో కానీ సంథింగ్
ఫైబర్ ఆప్టిక్ ఆ పర్టికులర్ కనెక్టర్స్ ఫ్యాక్టరీ లో కానీ ఈజీగా అసెంబుల్ చేసే టెక్నీషియన్ ఉంటే కనుక మనం ఈజీగా ఈ కనెక్టర్స్ అనేది ఫైబర్ టు అనదర్ ఫైబర్ కేబుల్ ని కనెక్ట్ చేయొచ్చు. సో డ్యూ టు టెక్నీషియన్, సో టెక్నీషియన్ అనేది కరెక్ట్ గా టెక్నీషియన్ ఈజీగా వచ్చి కనెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటి, సో కనెక్టర్ లాసెస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఈజ్ ఆఫ్ అసెంబుల్. సో అసెంబ్లింగ్ అనేది ఈజీగా ఉండాలి అంటే ఆ బేస్డ్ ఆన్ టెక్నీషియన్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో సమ్ టెక్నీషియన్స్ కొంతమంది టెక్నీషియన్స్ చాలా ప్రాపర్ గా కనెక్ట్ చేస్తుంటారు. సో అటువంటి టైంలో మనకి లాసెస్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో ఆ టెక్నీషియన్ కనుక మనకి ఎగ్జాక్ట్ ప్రాపర్ కనెక్టివిటీ ఇవ్వకపోతే ఏమవుతుంది, హై లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో ఈజ్ ఆఫ్ అసెంబ్లీ అనేది కూడా మెయిన్ అంటే మనకి అసెంబ్లింగ్ చేయడం అనేది ఈజీగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద బేస్డ్ ఆన్ ద టెక్నీషియన్. సో టెక్నీషియన్ అక్కడ టెక్నీషియన్ అవైలబిలిటీ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద టెక్నీషియన్ వర్క్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో మన ఈ కనెక్టర్ సో దీస్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద connectors to the one optical fiber to another optical fiber. Next one is the low environmental sensitivity. So low environmental sensitivity means so in previously we discussed about this. So low environmental sensitivity. So low environmental sensitivity అనేది ఉండాలి due to temperature conditions. So మనకి temperature conditions వల్ల dust వల్ల ఏదైనా moisture దీనివల్ల మనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది కదా కనెక్టర్ కి. సో ఆ లాసెస్ అనేది మనకి తక్కువగా ఉండాలన్నమాట. అంటే లో ఎన్విరాన్మెంటల్ సెన్సిటివిటీ అంటే ఏంటి, సో టెంపరేచర్ క్లైమేట్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఆ యొక్క కనెక్టర్ అనేది పాడవకూడదు. ఆ కనెక్టర్ అనేది ఎలా ఉండాలంటే స్టెబుల్ గా ఉండాలి. ఎనీ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో కూడా డస్ట్ పార్టికల్స్ లో కూడా ఈ కనెక్టర్ అనేది స్టెబుల్ గా ఉండాలి. So that the lifetime will be increased and the losses will decreases. So due to low environmental sensitivity in base cheskuni kuda manam connectors ni use chesukovali. If the high environmental sensitivity undi anukondi, so ventane a connector em avutundi దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని రెడ్యూస్ అయిపోతుంది. సో దాని వల్ల మనకి లాసెస్ అనేది ఎక్కువ అవుతుంది, దాని లైఫ్ స్పాన్ కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద లో కాస్ట్. లో కాస్ట్ అంటే కనెక్టర్ మనకి లో కాస్ట్ లో ఉండాలి అండ్ ది కనెక్టర్ షుడ్ బి ఇన్ ఎక్స్పెన్సివ్, ఆల్సో ద టూలింగ్ రిక్వైర్డ్ ఫర్ ఫిట్టింగ్. సో ఇక్కడ మనకి కనెక్టర్స్ ఏంటి, సో మనకి లో కాస్ట్ ఉండాలి అండ్ ఆ పర్టికులర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కి ఫిట్ అవ్వాలి. మనం ఏదైతే యూజ్ చేసిన కనెక్టర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కి ఫిట్ అవ్వాలి. So okay, next one is the reliable operation. Reliable operation means nothing but the good quality of performance అనేది ఉండాలి కనెక్టర్ కి. లాసెస్ ని రెడ్యూస్ లాసెస్ ఎక్కువగా అవ్వకూడదు. సో లాస్ అనేది తక్కువగా ఉండాలి బై యూజింగ్ దిస్ కనెక్టర్స్. సో ఈజ్ ఆఫ్ కనెక్షన్ అంటే ఏంటంటే ఏబుల్ టు మేట్ అండ్ అన్మేట్ ద కనెక్టర్ సింప్లీ బై హ్యాండ్. సో మనం ఈజీగా దాన్ని రిమూవ్ చేయగాలి బై యూజింగ్ ద టెస్టర్ ఆర్ ఆటోమేటిక్ టెస్టర్స్ యూజ్ చేసుకుని ఈజీగా మనం బై హ్యాండ్ తోని ఈజీగా రిమూవ్ చేసేగలిగేలా ఉండాలి, అగైన్ కనెక్ట్ చేయగలిగేలా ఉండాలి. అంటే ఈజ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఈజీగా ఉండాలి. సో అనదర్ వన్ ఇస్ ద రిపీటబిలిటీ. అంటే కనెక్షన్ అండ్ రీకనెక్షన్ మెనీ టైమ్స్ వితౌట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లాస్. సో మనం సో మోస్ట్లీ టెంపరీ కనెక్టర్స్ యూజ్ చేసుకుంటాం. సో టెంపరీ కనెక్టర్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి, ఎక్కువగా మనం కనెక్షన్స్ ని రీకనెక్ట్ చేస్తుంటాం. ఆల్రెడీ కనెక్ట్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే లాసెస్ అనేది హైగా ఉంటుంది. సో ఏదైతే మనం కనెక్టర్స్ ని యూజ్ చేసామో ఆ కనెక్టర్స్ వల్ల అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా రీకనెక్ట్ చేయడం వల్ల కూడా మనకి లాసెస్ అనేది రెడ్యూస్ చేయగలగాలి. అంటే లాసెస్ ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయకుండా ఉండాలి. సో దట్ టైప్ ఆఫ్ కనెక్టర్స్ ని కూడా మనం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లో యూజ్ చేయాలన్నమాట. సో
సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ కనెక్టర్ డిజైన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లో కప్లింగ్ లాసెస్ ఉండాలి. అంటే వన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ టు అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మనం కనెక్ట్ చేసినప్పుడు సో బోత్ విల్ గెట్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తో మనకి ఉంటే ఈ కప్లింగ్ లాసెస్ ని రెడ్యూస్ చేయొచ్చు. లేదంటే సేమ్ ఏమంటారు, ఒకే అలైన్మెంట్ తో ఉండాలి. ఒకే అలైన్మెంట్ తో లేకపోతే కప్లింగ్ లాసెస్ ని రెడ్యూస్ చేయలేము. సో లో కప్లింగ్ లాసెస్ ఉండాలంటే కంపల్సరీ బోత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యావ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలి అండ్ సేమ్ అలైన్మెంట్ అనేది ఉండాలి బోత్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. సో ఇంటర్చేంజబిలిటీ, అనదర్ వన్ ఇస్ ద ఇంటర్చేంజబిలిటీ. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ అసెంబుల్. ఈజ్ ఆఫ్ అసెంబుల్ అంటే మనకి ఈజీగా అసెంబుల్ చేయగలిగేలా ఉండాలి. ఆ ఫైబర్ ఆప్టిక్ కనెక్టర్స్ ని ఆప్టికల్ కేబుల్స్ తో ఈజీగా కనెక్ట్ చేయాలంటే బై యూజింగ్ టెక్నీషియన్స్ ని యూజ్ చేసుకుని మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి టెక్నీషియన్స్ అవైలబిలిటీగా ఉండాలి. అండ్ ఆల్సో సేమ్ టైం ఆ టెక్నీషియన్ ఎగ్జాక్ట్ గా కనెక్ట్ చేయగలిగేలా ఉండాలి. లేదంటే ఇట్స్ నాట్ ఏ గుడ్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈజ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనకి ఎగ్జాక్ట్ అసెంబ్లింగ్ అనేది జరగదు. సో లాసెస్ విల్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ద లో ఎన్విరాన్మెంటల్ అంటే సెన్సిటివిటీ. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని బేస్ చేసుకుని కనెక్టర్ యూజ్ చేసుకోవాలి. సో సో మనకి ఎన్విరాన్మెంట్ హైగా ఉన్నప్పుడు, టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు ఈ కనెక్టర్స్ ఏమన్నా ప్రాబ్లం అక్కర్ అవుతే కనుక మనకి కనెక్టర్ యూస్ అవ్వదు. సో ఇక్కడ కూడా మనకి లాసెస్ అనేది అక్కర్ అవుతుంది. సో లో కాస్ట్ అనేది ఏంటి? వాట్ ఈస్ ద లో కాస్ట్ హియర్? సో మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్టికులర్ ఆ కనెక్టర్ కూడా ఫిట్ అవ్వాలి. సో నెక్స్ట్ రిలయబుల్ ఆపరేషన్, క్వాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. ఏజ్ ఆఫ్ కనెక్షన్, సో మేటింగ్ అన్మేటింగ్ అనేది బై యూజింగ్ టెస్టర్స్ ఈజీగా బై హ్యాండ్ తో ఈజీగా రిమూవ్ చేయగలగాలి. రిపీటబిలిటీ, సో నెంబర్ ఆఫ్ కనెక్షన్ చేయొచ్చు, అగైన్ తీసి మళ్ళీ రీకనెక్ట్ చేయొచ్చు. సో మెనీ టైమ్స్ రీకనెక్షన్ చేయడం వల్ల కూడా మనకి లాసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు యూస్ ద కనెక్టర్స్ టు one fiber optic cable to the another fiber optic cable. So this is the fiber optic connector. So already మనం 3 connectors గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్ I will explain this all the connectors about. So fiber optic connector consists of 2 types, that is single fiber connector, multiple fiber connector. So in single fiber connector we have another 3 types based on the length 2.5 millimeter ferrule, 1.25 millimeter ferrule, other ferrule size. So in 2.5 millimeter ST-SC FC connectors are used. Having so 2.5 mm లో మనకి ST-SC FC connectors ఉంటాయి. 1.25 mm లో LC-MU connectors. సో అదర్ ఫెర్యూల్ లో వచ్చేసి SMA. సో డూప్లెక్స్ మల్టిపుల్ ఫైబర్ కనెక్టర్స్ లో మనకు వచ్చి డూప్లెక్స్ ఓన్లీ 2 ఫైబర్స్ అంటే MTRJ ఫైబర్స్ వచ్చేసి మల్టిపుల్ ఫైబర్ కనెక్టర్స్ అన్నమాట, MTRJ ఫైబర్ కనెక్టర్స్. సో ఇవి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అబౌట్ ఫైబర్ కనెక్టర్స్. సో ఇన్ టుడే క్లాస్ ఫైబర్ అలైన్మెంట్ అంటే ఏంటి? సో మనకి కంపల్సరీ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో అలైన్మెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే సో మనకి లాసెస్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై ఫైబర్ అలైన్మెంట్ హియర్? సో ఫైబర్ అలైన్మెంట్ అంటే ఏంటి? సో టూ డిఫరెంట్ మనం ఆప్టికల్ ఫైబర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు సో ఈ 2 డిఫరెంట్ ఆప్టికల్ కనెక్టర్స్ సేమ్ అలైన్మెంట్ లో ఉండాలి, అంటే సేమ్ స్ట్రైట్ లైన్ లో అరేంజ్ అయి ఉండాలి ఈ 2 ఫైబర్ ఆప్టికల్ కనెక్టర్స్. దాన్ని ఫైబర్ అలైన్మెంట్ అంటారు అనమాట. సో see here, in any fiber optic communication system, in order to increase fiber length, there is need to join the length of the fiber. సో మనకి ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ లెంత్ తో యూజ్ చేసుకున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలి అనుకోండి. సో ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము? అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ని కనెక్ట్ చేస్తాం. సో మన అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ని జాయిన్ చేస్తాం.
సో ది ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఫైబర్ కాసెస్ సమ్ లాస్ ఆఫ్ ఆప్టికల్ పవర్. సో దీనివల్ల అంటే మనం ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పర్టికులర్ డిస్టెన్స్ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్ట్ చేసి మళ్ళీ డిస్టెన్స్ మనకి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే జాయిన్ చేయాలి ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఆప్టికల్ లైట్ లాసెస్ అనేది అక్కర్ అవుతుంది డ్యూ టు దిస్ ఇంటర్ కనెక్షన్. సో ఈ ఆప్టికల్ లాసెస్ అక్కర్ అవ్వకుండా ఉండాలి అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ఇంటర్ కనెక్ట్ ఫైబర్స్. డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేయాలి టు ఇంటర్ కనెక్ట్ ద ఫైబర్స్. సో first a permanent joint of cable is referred to as splice. So permanent joint cable ante splicing procedure anamata. So permanent joint of cable is referred to as splice and a temporary joint can be done with the connectors. So permanent ga a cable ante two different cables ni manam permanent ga join cheyali ante మనం స్ప్లైసింగ్ టెక్నిక్ ని యూజ్ చేసుకుంటాం. సో ఆర్ ఎల్స్ మనం టెంపరీగా ఆ టూ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని టెంపరీగా కనెక్ట్ చేయాలి అంటే కనుక మనం కనెక్టర్స్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే హియర్ వీ హ్యావ్ ద టూ డిఫరెంట్ టెక్నిక్స్. వాట్ ఆర్ దట్? బేస్డ్ ఆన్ ద రిక్వైర్డ్ థింగ్ వీ హ్యావ్ టూ టెక్నిక్స్. వాట్ ఆర్ దే? స్ప్లైసింగ్ టెక్నిక్ ఉంది, కనెక్టర్స్ ఉంది. సో పర్మనెంట్ గా టూ ఆప్టికల్ ఫైబర్స్ ని పర్మనెంట్ గా కనెక్ట్ చేయాలి అంటే కనుక మనం స్ప్లైసింగ్ టెక్నిక్ ని యూజ్ చేయాలి. ఆర్ఎల్స్ మనం టెంపరీగా మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ లో రీయూజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక సో బై యూజింగ్ కనెక్టర్ ని యూజ్ చేసుకుని మనం టెంపరీగా టూ ఫైబర్ కేబుల్స్ ని కనెక్ట్ చేయొచ్చు. సో హియర్ the fraction of energy coupled from one fiber to other fiber proportional to common mode volume m common. సో ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ కపుల్డ్ ఫ్రమ్ అంటే మనం టూ ఫైబర్ కేబుల్స్ ని కనెక్ట్ చేస్తున్నాం కదా. ఈ టూ ఫైబర్ కేబుల్స్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఎనర్జీ ఏమవుతుంది? కపుల్ టు ద అనదర్ ఫైబర్ కేబుల్. అంటే ఇందులో ఉన్న ఎనర్జీ ఏమవుతుంది? అనదర్ ఫైబర్ కేబుల్ లోకి లాంచ్ అవుతుంది. సో ఇది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? కామన్ మోడ్ వాల్యూమ్ m కామన్. సో కామన్ మోడ్ అంటే ఇది మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ దిస్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మీద proportional ga untundi. So the fiber to fiber coupling efficiency is given as efficiency F is equal to m common by me. M common is the mode of the two fiber optic cables by me. Me is nothing but the number of modes in fiber which launches power into next fiber. So me ante enti? Number of modes in fiber which launches power into next fiber. So wait amma, some members are still joining. So appudu ఫైబర్ టు ఫైబర్ కప్లింగ్ ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీ ఎఫ్ అంటే ఫైబర్ టు ఫైబర్ కప్లింగ్ ఎఫిషియన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m కామన్ బై me. హియర్ వాట్ ఈస్ మీన్ బై me? me is nothing but number of modes present in the fiber and these modes again launch into the other next fiber. సేమ్ మోడ్సే కదా లాంచ్ అవుతుంది నెక్స్ట్ ఫైబర్ లో కూడా. ఫస్ట్ ఫైబర్ లో ఏ అయితే మోడ్స్ లాంచ్ అయి ఉన్నాయో నెక్స్ట్ ఫైబర్ లో కూడా సేమ్ పవర్ అనేది లాంచ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ me. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ me. సో ది ఫైబర్ టు ఫైబర్ కప్లింగ్ లాస్ ఏంటి అంటే బై కనెక్టింగ్ దీస్ టూ డిఫరెంట్ ఫైబర్స్ వి విల్ గెట్ ఎగ్జాక్ట్ మినిమం లాస్ అన్నా ఉంటుంది మనకి ఫైబర్ నుంచి ఫైబర్ కనెక్ట్ చేసినప్పుడు. సో ఫైబర్ టు ఫైబర్ కప్లింగ్ లాస్ LF is given as, so it is denoted as LF. Fiber to fiber coupling loss is denoted as LF. So LF is given as minus 10 log efficiency F. ikkada ఇది లేదమ్మా efficiency F, note down. So next one is the mechanical misalignment. So ఇది చూసారు కదా fiber alignment అంటే ఏంటి? Fiber alignment means nothing but the connection between the two fiber optic cables ని కనెక్ట్ చేయాలి. ఓకే అమ్మ ఒకసారి వెయిట్ చేయండి.
అమ్మ ఎవరైనా ఉన్నారా జాయిన్ చేయడానికి, స్టూడెంట్స్ ని అడ్మిట్ చేయడానికి? సో ఫైబర్ అలైన్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫైబర్ అలైన్మెంట్? ఎనీవన్? వాట్ ఈస్ మీన్ బై ఫైబర్ అలైన్మెంట్? What is meant by fiber alignment? Anyone in the class? అమ్మా అర్థమైందా నేను చెప్పింది? Yes, madam. What is meant by two fibers should be in the same line? అంటే two fibers ని same arrangement తో connect చేయాలి. So that is the fiber alignment. So two techniques that we are using in the fiber alignment. What? Okay. Yes, splice. Splicing and అమ్మ వెయిట్ అమ్మ, మేడం ఏదో చెప్తున్నారు. మా సెకండ్ అవర్ 10 కి డిప్ అసైన్మెంట్ ఇచ్చారు కదా నేను పవన్ సార్. సో అది అందరూ అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి అమ్మా గూగుల్ క్లాస్ రూమ్ లో. Okay, madam. సో ఓకేనమ్మా, చెప్పండి అమ్మా. రామ్ చెప్పండి. గిరి కరెక్ట్. Yes, ఓకే. madam. వాట్ ఆర్ ద టూ టెక్నిక్స్ దట్ we are using? Splice and connector, madam. Splice is used for connect the Permanent joint. permanent connection. Yes, permanent joint connection, and connectors are used to connect only for temporary. Yes, Srikala, right. So temporary connections కోసం యూజ్ చేస్తాం. So what are the fiber to fiber laws? చెప్పండి, ఫైబర్ టు ఫైబర్ లాస్ ఏంటి? సో టూ ఫైబర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు మనకి లాసెస్ అనేది అక్కడ అవుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎల్ఎఫ్. సో ఎల్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా LF is equal to formula it's not CF, efficiency F, okay, minus 10 log efficiency F. So next one is the mechanical minus 10 log efficiency F. ikkada tappu padindi, minus 10 log efficiency F. So next one is the mechanical misalignment. What is meant by misalignment? What is meant by misalignment? So in previous we discussed about fiber alignment. So fiber alignment is arranging in the same line without any discontinuities. So misalignment means with discontinuities. Some discontinuities అనేది present అయి ఉంది ఈ ఫైబర్ మెటీరియల్ లో, ఫైబర్ టు ఫైబర్ కనెక్షన్స్ లో, is nothing but the misalignment. So what is the mechanical misalignment here? So the diameter of fiber is few micrometer, hence the microscopic alignment is required. So మనకి diameter of fiber అనేది few micrometers లో ఉందనుకోండి, అంటే ఒక హెయిర్ అంత థిన్ లో అలా థిన్ అనేది ఫ్యూ మైక్రోమీటర్స్ లో ఉంటే అక్కడ మనం అలైన్మెంట్ చేయడానికి, అంటే అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అలైన్మెంట్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటంటే మైక్రోస్కోపిక్ ని యూజ్ చేసుకుని ఈ ప్రాసెస్ ని, అంటే అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నుంచి ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నుంచి ఇంకొక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ని కనెక్ట్ చేస్తాం బై యూజింగ్ ద మైక్రోస్కోపిక్ అలైన్మెంట్. So if the radiation cone of emitting fiber does not match the acceptance cone of receiving fiber, so radiation loss takes place. Yes, so మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్, సో ఎండ్ ఆఫ్ ద ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లో మనకి
రేడియేషన్ కోన్ ఉంటుంది కదా, అంటే రేడియేషన్ కోన్ అంటే ఏంటి? సో యాక్సెప్టెన్స్ కోన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై యాక్సెప్టెన్స్ కోన్? ఎనీవన్? వాట్ ఈస్ మీన్ బై యాక్సెప్టెన్స్ కోన్? సో మనం ఏదన్నా లైట్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే, లైట్ లాంచ్ చేయాలి అంటే ఇన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, సో మనం ఏం చేయాలి? విత్ ఇన్ ద యాక్సెప్టెన్స్ యాంగిల్లో మాత్రమే మనకి లైట్ ని లాంచ్ చేయాలి. సో దట్ దెన్ ఓన్లీ ద సిగ్నల్స్ విల్ ట్రావెల్ విత్ ఇన్ ద ఓవర్ ద కేబుల్. అప్పుడే కదా మనకి ప్రాపగేట్ అవుతుంది వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీస్, విత్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తో అప్పుడే మనకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లో ట్రాన్స్మిట్ అవుతుంది ఈ లైట్ రేస్ అనేవి. సో మనం అనదర్ ఆప్టిక్ ఫైబర్ ని కనెక్ట్ చేసేటప్పుడు, సో ఫస్ట్ ఆప్టిక్ ఫైబర్ యొక్క రేడియేషన్ కోన్ అంటే ఏదైతే మనం లైట్ సిగ్నల్స్ ని ఎమిట్ చేస్తున్నామో ఫ్రమ్ ఫస్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, అది అనదర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యొక్క యాక్సెప్టెన్స్ కోన్ లోనే, యాక్సెప్టెన్స్ యాంగిల్ లోనే మనకి లాంచ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది? పర్ఫెక్ట్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది ఫ్రమ్ వన్ ఫైబర్ టు అనదర్ ఫైబర్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? పర్ఫెక్ట్ ప్రాపగేషన్ ఫ్రమ్ వన్ ఫైబర్ టు అనదర్ ఫైబర్ కేబుల్, పర్ఫెక్ట్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచ్డ్, ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వకపోతే, సో ఎమిటింగ్ ఆఫ్ ఫైబర్ కేబుల్ నుంచి అనదర్ ఫైబర్ కేబుల్ కి మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఈ రేడియేషన్ కోన్ అంటే ఇక్కడ రేడియేషన్ కోన్, అక్కడ యాక్సెప్టెన్స్ కోన్ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? సో లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద మిస్అలైన్మెంట్. సో అంతే కదా మిస్అలైన్మెంట్ అంటే? సో both will have సేమ్ యాక్సెప్టెన్స్ కోన్ ఉండాలి. సేమ్ యాక్సెప్టెన్స్ కోన్ లేకపోతే ఏమవుతుంది? అది మిస్అలైన్మెంట్ అవుతుంది. సో దట్ రేడియేషన్ లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో ది మాగ్నిట్యూడ్ ఆఫ్ రేడియేషన్ లాస్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ మిస్అలైన్మెంట్. అంటే ఈ రేడియేషన్ లాస్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే మెకానికల్ మిస్అలైన్మెంట్ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ మిస్అలైన్మెంట్స్ చూద్దాము. సో వాట్ ఈస్ మీన్ బై మెకానికల్ మిస్అలైన్మెంట్ స్టూడెంట్స్? వాట్ ఈస్ మీన్ బై మెకానికల్ మిస్అలైన్మెంట్స్? There is a mismatch between the anyone? What is the mechanical misalignment? Message me, anyone. There is a mismatch between the yes, there is a mismatch between the radiation cone and also the acceptance cone. సో మిస్ మ్యాచ్ అవడం వల్ల మనకి రేడియేషన్ లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ద మెకానికల్ మిస్అలైన్మెంట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ మిస్అలైన్మెంట్స్ ఆర్ దేర్. సో లెట్ us see what are those. సో ఫస్ట్ వన్ is the lateral misalignment, second one longitudinal misalignment, third one angular misalignment. So what is meant by lateral misalignment? Another name of lateral misalignment are axial misalignment. Axial misalignment means nothing but within the axis of two fibers are separated by distance d. అంటే axial misalignment అంటే సో ఒక ఫైబర్ ని ఇంకొక ఫైబర్ ని కనెక్ట్ చేసినప్పుడు ఆ యాక్సిస్ రెండు ఏంటి డిఫరెంట్ గా ఉంటుంది. సో యాక్సిస్ రెండు మనకి ఏమవుతుంది? డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది ఫైబర్ 1 కేబుల్. సో ఇది ఫస్ట్ వన్ ఏంటి? lateral or axial misalignment. సో ఇది ఫైబర్ 1 కేబుల్, ఇది ఫైబర్ 2 కేబుల్. సో యాక్సియల్ మిస్అలైన్మెంట్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి విత్ డిస్టెన్స్ d తో సెపరేట్ అయిపోతుంది. యాక్సిస్ అనేది విత్ డిస్టెన్స్ d తో సెపరేట్ అవుతుంది. సో దట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఈస్ కాల్డ్ మిస్అలైన్మెంట్ ఈస్ కాల్డ్ యాక్సియల్ మిస్అలైన్మెంట్. సో దట్ అప్పుడు మనం ఫైబర్ పల్సెస్ వన్ కేబుల్ నుంచి అనదర్ కేబుల్ కి లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో లాసెస్ అనేది అక్కడ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడే మాత్రమే మనకి యాక్సెస్ ఉంది, ఇక్కడ మాత్రమే మనకి ప్రాపగేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతాదంతా డిస్టెన్స్ d తో సెపరేట్ అయింది కాబట్టి ఎక్కడైతే సెపరేట్ అయిందో అక్కడ నుంచి లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సియల్ మిస్అలైన్మెంట్ ఆర్ lateral misalignment.
So another one is the longitudinal misalignment. So longitudinal misalignment occurs when fiber have same axis but their end faces are separated by distance. So ఇక్కడ same axis ఉన్నాయి but different distance తో మనకి సెపరేట్ అయి ఉంది. సేమ్ యాక్సిస్ ఉన్నాయి, డిఫరెంట్ డిస్టెన్స్ తో సెపరేట్ ఉంది. సో దాన్ని ఏమంటారు? లాంగిట్యూడినల్ మిస్అలైన్మెంట్స్ అని పిలుస్తారు. సో అనదర్ వన్ ఇస్ ద యాంగులర్ మిస్అలైన్మెంట్. సో యాంగులర్ మిస్అలైన్మెంట్ అకర్స్ when fiber axis and fiber end faces are no longer parallel. సో ఇప్పుడు మనం ఈ ఫైబర్ మెటీరియల్ ని కట్ చేసినప్పుడు సో విత్ ఇన్ ద ఎగ్జాక్ట్ కరెక్ట్ వేలో కట్ చేయకుండా మనకి సమ్ ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా కనెక్ట్ చేసాం అనుకోండి. సో టూ ఫైబర్స్ ని మనం జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది? సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? దీన్ని యాంగులర్ మిస్అలైన్మెంట్ అంటారు. సో దిస్ పర్పస్ కూడా మనకి ఏమవుతుందంటే సిగ్నల్ అనేది లాస్ అవుతుంది. సో ఈ పర్పస్ వల్ల ఏమవుతుంది? సో ఎలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? సిగ్నల్ అనేది లాస్ అవుతుంది, ఫైబర్ ఆప్టిక్ లాసెస్. సో దిస్ ఈస్ కాల్డ్ ద యాంగులర్ మిస్అలైన్మెంట్. అంటే ఇక్కడ మనకి ఫైబర్ యాక్సిస్ బాగానే ఉంటుంది బట్ ఎండ్ ఫేసెస్ కి వచ్చేసి ప్యారలల్ గా ఉండదు. ఎండ్ ఫేసెస్ వచ్చేసి మనకి ప్యారలల్ గా ఉండదు. సో దర్ ఈస్ అన్ యాంగిల్ బిట్వీన్ ఫైబర్ అండ్ ఫేసెస్. సో అప్పుడు మనకి ఏంటి? సమ్ యాంగిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో దిస్ అలైన్మెంట్ ఈస్ కాల్డ్ ద యాంగులర్ మిస్అలైన్మెంట్. So these are the three misalignments present in the mechanical misalignments. So one is the lateral misalignment, also called as axial misalignment. Another one is the longitudinal misalignment. Third one, angular misalignment. Okay. So here, see here, the axial or lateral misalignment is most common in practice, causing considerable power losses. So mostly మిస్అలైన్మెంట్ ఏదంటే కనుక అది యాక్సియల్ మిస్అలైన్మెంట్స్ అనమాట. సో మోస్ట్లీ అక్కడ అయ్యే ఫైబర్ లాసెస్ అన్ని, ఆప్టికల్ లాసెస్ అన్ని బేస్డ్ దేని మీద ఎందుకు అక్కడ అవుతుంది? బేస్డ్ ఆన్ దిస్ లాటరల్ మిస్అలైన్మెంట్ ఎక్కువగా ఈ ఫైబర్ లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో ది యాక్సిల్ ఆఫ్సెట్ రెడ్యూసెస్ ద కామన్ కోర్ ఏరియా ఆఫ్ టూ ఫైబర్ అండ్ ఫేసెస్. సో ఇక్కడ మనకి చూడండి డయాగ్రామ్ లో ఇక్కడ ఏం చేస్తుంది ఈ యాక్సియల్ మిస్అలైన్మెంట్. సో ఇక్కడ టూ కామన్ కోర్ యొక్క రేడియస్ ని రెడ్యూస్ చేసేస్తుంది. సో హియర్ టూ కామన్ రేడియస్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ మనకి అక్కడ అయ్యే ఫైబర్ లాసెస్ అన్ని ఈ యాక్సియల్ మిస్అలైన్మెంట్ ద్వారా అక్కడ అవుతుంది. సో సేమ్ డయాగ్రామ్ బట్ మనకి ఎలా ఇచ్చారు? సో ఇందులోనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రేడియస్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి మిస్అలైన్మెంట్ ఫైబర్ ఆప్టిక్ లాసెస్ అనేది ఎక్కువ అక్కడ అవుతుంది. So the optical power coupled is proportional to the common area of two fiber cores. It is given by some expression తో ఇచ్చారు. So what is the expression? A common is equal to 2a square across d by 2a minus d into a square minus d square by n whole power 1 by 2. So here what is meant by a here? Core radius of fiber. D is the separation of core axis. So in coupling efficiency for step index fiber, it is defined as the ratio of common core area to end face area. So step index fiber lo ఈ యాక్సియల్ మిస్అలైన్మెంట్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ లో ఎలా మెజర్ చేస్తామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కామన్ కోర్ ఏరియా బై ఎండ్ ఫేస్ ఏరియా. కామన్ కోర్ ఏరియా అంటే సో ఇది కామన్ కోర్ ఏరియా బై సో ఎండ్ ఫేస్ ఏరియా. సో ఎండ్ ఫేస్ ఏరియా ఎలా ఉంది? రేడియస్ అనేది తక్కువగా ఉంది. సో కామన్ కోర్ ఏరియా బై ఎండ్ ఫేస్ ఏరియా. సో ఫర్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్, efficiency of step index fiber in axial line is equal to axial misalignment is equal to a common core area by face and area, that is pi a square. It is denoted as pi a square. So after substituting this for step index efficiency, we will get the
2 by pi across d by 2a minus d by pi a into 1 minus d by 2a into whole power 2 d by 2a power 2 into whole power 1 by 2. So for graded index fiber, so this is for step index fiber. For graded index fiber, the axial misalignment is given as the equation pt is equal to 2 by pi p across d by 2a minus 1 minus d by 2a whole power 1 by 2 d by 6a. This is the 6a into 5 minus d square by 2a square. So this is the equation for graded index fiber. So what is the PT here? This is the total power that emitting one fiber cable to the another fiber cable. Enta power emit avutundi first fiber nunchi second fiber is nothing but the PT, total power. So here D less than A, the above expression reduced to. So what is meant by D here? D ante enti? Separation of core axis. ఎప్పుడైతే కోర్ యాక్సిస్ అనేది ఏ కన్నా తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఏంటి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ పిటి ఈస్ ఈక్వల్ టు పి ఇంటూ 1 మైనస్ 8d బై 3 పై క్యూ. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఫైబర్ స్ప్లైసెస్. అమ్మ మెకానికల్ మిస్అలైన్మెంట్ అర్థమైంది కదా. అనదర్ వన్ ఈస్ ద ఫైబర్ స్ప్లైసెస్. సో వాట్ ఈస్ మీన్ బై ఫైబర్ స్ప్లైసెస్? సో ఫైబర్ స్ప్లైసింగ్ టెక్నిక్ ని యూస్ చేస్తున్నాం కదా టు కనెక్ట్ ద టూ డిఫరెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. టూ డిఫరెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని కనెక్ట్ చేయడానికి మనం యూస్ చేసే టెక్నిక్ ఏంటి? ఫైబర్ స్ప్లైసింగ్ టెక్నిక్. So fiber splicing technique. So look at this, fiber splices. A permanent or semi-permanent connection between two individual optical fiber is known as fiber splice. Ante permanent ga anna or semi-permanent connection kosam manu fiber splicing technique ni use chestam to connect two different fibers. Ante two different fibers ni connect cheyadaniki kosam manam ee fiber technique procedures ni use chestam annamata. And the process of joining two fibers is called, so ee process ni emantamu splicing ani pilustam. Joining of two fibers, so this process is called as splicing. So typically a splice is used outside the buildings and connectors are used to join the cables within the buildings. So normal ga splicing anedi mana mostly use chese splicing technique ekkada use chestam ante permanent places lo, అంటే పర్మనెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కనెక్ట్ చేయడానికి మోస్ట్లీ మనం ఈ స్ప్లైసింగ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. సో స్ప్లైసింగ్ టెక్నిక్ మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తారు? బిల్డింగ్స్. అండ్ కనెక్టర్స్ అనేది ఏంటి? సో కనెక్టర్స్ ఆర్ టెంపరీ పర్పస్ కోసం యూస్ చేస్తారు కాబట్టి విత్ ఇన్ ద బిల్డింగ్స్ లో మనం ఈ కనెక్టర్స్ ని యూస్ చేసుకుంటాం. సో మోస్ట్లీ పర్మనెంట్ వచ్చి స్ప్లైస్ కాబట్టి టు కనెక్ట్ డిఫరెంట్ two fiber optic cables splicing technique use chestam. So temporary purpose manam connectors ni use chestam to join the cables. So splices offer lower attenuation and lower back reflection than connectors and are less expensive. So splices enti? Splices use cheyadam valla manaki em avutundi? Attenuation losses anedi takkuva untundi and reflection. సో మన లైట్ రిఫ్లెక్షన్స్ కూడా బై యూజింగ్ దిస్ స్ప్లైసెస్ లైట్ రిఫ్లెక్షన్ కూడా మనకి తక్కువగానే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంపేర్ టు ద కనెక్టర్స్. సో కనెక్టర్స్ కన్నా మనకి అటెన్యూయేషన్ లాసెస్ తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్స్ బ్యాక్ రిఫ్లెక్షన్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సో అండ్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ద కనెక్టర్స్. సో అసలు స్ప్లైసింగ్ అనేది ఏంటి? స్ప్లైసింగ్ టెక్నిక్ ఎలా చేస్తాం మనం? సో ఎలా కనెక్ట్ చేస్తాం? టూ ఫైబర్స్ ని యూస్ ఈ స్ప్లైసింగ్ టెక్నిక్ ని యూస్ చేసుకుని టూ డిఫరెంట్ ఫైబర్స్ ని ఎలా కనెక్ట్ చేస్తాము అంటే దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ టు కనెక్ట్ ద ఫైబర్స్. టూ డిఫరెంట్ ఫైబర్స్ ని కనెక్ట్ చేయడానికి స్ప్లైసింగ్ టెక్నిక్ ని యూస్ చేస్తాం కదా. ఆ టూ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే ఫ్యూజన్ స్ప్లైసింగ్, మెకానికల్ స్ప్లైసింగ్ ఆర్ వి గ్రూప్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫ్యూజన్ స్ప్లైసింగ్ యూస్ చేసి ఈ టెక్నిక్ యూస్ చేసుకుని కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మెకానికల్ స్ప్లైసింగ్ ఆర్ వి గ్రూ టెక్నిక్ ని యూస్ చేసుకుని మనం టూ డిఫరెంట్ కనెక్టర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్యూజన్ స్ప్లైసింగ్?
సో ఫ్యూషన్ స్ప్లైసింగ్ టెక్నిక్ ఏంటి, మనం ఎలా కనెక్ట్ చేస్తాము 2 ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్యూషన్ స్ప్లైసింగ్? So fusion splicing involves butting 2 cleaned fiber and faces and heating them until they melt together or fuse. So fusion splicing techniques ante entante, so indulo 2 fiber optic cables ni connect cheyali. 2 fiber optic cables connect cheyali ante 2 fiber optic cables ni same alignment లో మనం ప్లేస్ చేసుకోవాలి. సేమ్ అలైన్మెంట్ అంటే ఏంటి, ఏ డిస్కంటిన్యూటీస్ కానీ ఆ ప్లేస్ సెట్ చేసుకున్న ప్లేస్ ఒకదానికొకటి దాని యొక్క ఫేసెస్ రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి అండ్ ఆల్సో సేమ్ అలైన్మెంట్ లో ఉండాలి, అంటే ఈచ్ రెండు స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సో ఫ్యూషన్ స్ప్లైసింగ్ ఇన్వాల్వ్స్ బట్టింగ్ 2 క్లీన్డ్ ఫైబర్ అండ్ ఫేసెస్, అంటే 2 క్లీన్డ్ ఎండ్ ఫైబర్స్ అంటే ఈ both of the fiber cable end faces వచ్చేసి ఎగ్జాక్ట్ పొజిషన్ ఉండాలి అండ్ ఆల్సో ద బట్టింగ్ క్లీన్డ్ అంటే బట్టింగ్ 2 క్లీన్డ్ ఫైబర్ ఎండ్స్ అంటే సో అక్కడ మనకి ఎండ్ ఫైబర్స్ లో మనకి డిస్కంటిన్యూటీస్ అనేది ఉండకూడదు. డిస్కంటిన్యూటీస్ ఉండకుండా రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ లో ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, బై ప్రాసెస్, ఇక్కడ యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, హీటింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తున్నాం. అంటే మనం హీట్ చేసి ఆ ఫైబర్ ని కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as ఫ్యూషన్ స్ప్లైసింగ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, హీట్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. సో దెన్ అంటిల్ దే మెల్ట్ టుగెదర్ ఆర్ ఫ్యూజ్, అంటే అక్కడ మనకి ఆ రెండు ఫైబర్ కేబుల్స్ కరిగేంత వరకు ఏం చేస్తారంటే హీట్ చేస్తాము, తర్వాత అది జాయింట్ అవుతుంది అనమాట. సో ఫ్యూషన్ స్ప్లైసింగ్ ఈస్ నార్మల్లీ డన్. Okay. So fusion splicing is normally done with a fusion splicer that controls the alignment of 2 fibers to keep losses as low as 0.05 decibels. అంటే ఫ్యూషన్ స్ప్లైసింగ్ టెక్నిక్ ని అంటే బై హీటింగ్ ప్రాసెసెస్ చేస్తాం కదా, ఆ హీటింగ్ ప్రాసెసర్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఫ్యూషన్ స్ప్లైసర్ ని యూజ్ చేస్తాం. సో ఫ్యూషన్ స్ప్లైసర్ ఏం చేస్తుంది, దట్ కంట్రోల్స్ ద అలైన్మెంట్ ఆఫ్ ద 2 ఫైబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైబర్స్ ని మనం హీట్ చేసేటప్పుడు దాని యొక్క అలైన్మెంట్ అనేది మిస్ అలైన్మెంట్ ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఫ్యూజ్ చేసినప్పటికీ కూడా మనకి లాసెస్ అనేది అక్కడ అవుతుంది. సో దాని ఎగ్జాక్ట్ ఆ కనెక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఆ రెండు కనెక్ట్ చేసినా కానీ ఆ కనెక్షన్ అనేది ఎక్కడో చోట కంప్లీట్ అవ్వకుండా ఉండిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, స్ప్లైసర్ ఫ్యూషన్ స్ప్లైసర్ ని యూజ్ చేసుకుని రెండు ఫైబర్ కేబుల్స్ ని ఒక ప్లేస్ లో అలైన్మెంట్ చేస్తారనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఈ ఫ్యూషన్ స్ప్లైసర్ ని యూజ్ చేసుకోవడం వల్ల, ఈ స్ప్లైసింగ్ టెక్నిక్ యూజ్ చేసి కనెక్ట్ చేయడం వల్ల మనకి 0.05 డెసిబెల్ లాసెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎండ్స్, ఫైబర్ ఎండ్స్ ఆర్ ఫస్ట్ ప్రీ అలైన్డ్ and butted together under a microscope with micromanipulators. The butted joint is heated with electric arc or laser pulse to melt the fiber ends, so can be bonded together. So ఇక్కడ మనకి ఏంటి, ఫైబర్ ఎండ్స్ ఏం చేస్తుంది, ఫస్ట్ ప్రీ అలైన్ చేసుకుంటాం. ప్రీ అలైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చేసుకుంటాం కదా, సో రెండు ఫైబర్ కేబుల్స్ ని ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, రెండు కనెక్ట్ అవుతుంది అని ముందే మనం ప్రీ ప్లాన్ చేసుకుంటాం. సో ఇలా కనెక్ట్ చేసుకుని చూసుకుంటాం ఈ రెండు వైర్స్ కలుస్తున్నాయా లేదా అని మనం ముందే ప్రీ ప్లాన్డ్ గా చూసుకుని ఆ తర్వాత మనం ప్రాసెస్ లోకి వెళ్దాం. సో ఇక్కడ అంతే, ఫస్ట్ ప్రీ అలైన్ చేసుకుంటాం. ప్రీ అలైన్ అంటే రెండు స్ట్రైట్ గా పెట్టుకుని ఒకదానికొకటి బోత్ ఫేస్ అండ్ ఫేసెస్ ని ఒకదానికొకటి పెట్టి ఓకే ఇది కనెక్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మ్యానిపులేటర్స్ ని యూజ్ చేసుకుని ఈ బట్టెడ్ జాయింట్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఆ రెండు ఎండ్ ఫేసెస్ ని హీట్ చేస్తాం అనమాట. బై యూజింగ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఆర్ లేజర్ పల్స్ ని యూజ్ చేసుకుని రెండు హీట్ చేస్తాం. సో ఆఫ్టర్ హీటింగ్ మనకి ఏమవుతుంది, అది మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయిన తర్వాత బోత్ విల్ గెట్ టుగెదర్ బాండెడ్ విత్ టుగెదర్, అంటే రెండు కాసేపు ఆగిన తర్వాత ఏమవుతుంది, బాండ్ అవుతుంది. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఏమవుతుంది అంటే 5 minutes కాదు, సో ఈ కంప్లీట్ ఈ మెల్ట్ అయిన తర్వాత రెండు కనెక్ట్ చేసి కొంతసేపటి తర్వాత ఏమవుతుందంటే బాండ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫ్యూషన్ స్ప్లైసింగ్. సో ఫ్యూషన్ స్ప్లైసింగ్ అంటే చూడండి,
సో మైక్రో మ్యానిపులేటర్స్, ఫైబర్ హోల్డర్స్. సో ఇక్కడ మనకి ఏంటి 2 డిఫరెంట్ ఫైబర్ కేబుల్స్ తీసుకున్నారు. సో 2 డిఫరెంట్ ఫైబర్ కేబుల్స్ ముందే ప్రీ అలైన్ చేసుకున్నాం. ప్రీ అలైన్ చేసుకోవడం అంటే ముందే ప్రీ ప్లాన్డ్ గా సో ఈ కనెక్టర్స్ అంటే ఈ ఫేసెస్ ని ఇలా కనెక్ట్ చేయడం వల్ల మనకి ఎలాంటి మిస్ అలైన్మెంట్, డిస్కంటిన్యూటీస్ ఉండకుండా ప్రీ అలైన్మెంట్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ ఆర్క్ ఆర్ లేజర్ ఫ్యూజన్ వెల్డర్ యూస్ చేసుకుని ఈ 2 ఎండ్స్ ని, ఈ బట్టర్ జాయింట్స్ ని 2 హీట్ చేస్తారన్నమాట. హీట్ చేసిన ప్రొసీజర్ లో మనకి బాండ్ అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఫ్యూజన్ స్ప్లైసింగ్ టెక్నిక్. సో ఈ ఫ్యూజన్ స్ప్లైసింగ్ టెక్నిక్ అంటే ఈ స్ప్లైసింగ్ టెక్నిక్స్ ఓన్లీ ఫర్ పర్మనెంట్ కేబుల్ కనెక్టర్స్ అంటే పర్మనెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కనెక్షన్స్ కోసం ఈ స్ప్లైసింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తారు. సో అనదర్ వన్ ఏంటి, నెక్స్ట్ వన్ మెకానికల్ స్ప్లైసింగ్ ఆర్ వి గ్రూవ్. అనదర్ స్ప్లైసింగ్ టెక్నిక్ ఏంటి, మెకానికల్ స్ప్లైసింగ్ ఆర్ వి గ్రూవ్. సో మెకానికల్ స్ప్లైసెస్ లో ఎలా ఉంటుంది చూడండి. మెకానికల్ స్ప్లైసెస్ so mechanical splices join 2 fibers together by clamping them with a structure or by epoxying the fibers together. సో ఫస్ట్ మెకానికల్ స్ప్లైసింగ్స్ లో ఏం చేస్తారంటే 2 ఫైబర్స్ ని అంటే అక్కడ మనం ఏం చేస్తాం ముందే ప్రీ అలైన్మెంట్ చేసుకుని సో ఆ స్ప్లైసెస్ ని యూజ్ చేసుకుని ముందుగానే ఆ డిస్కంటిన్యూటీస్ లేకుండా చేశారు ఫైబర్ స్ప్లైసింగ్స్ లో. ఈ మెకానికల్ స్ప్లైసింగ్ లో ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఏమొస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఏదైతే మనం అటాచ్ చేయాల్సిందో ఆ ఫ్రంట్ పార్ట్స్ మాత్రమే క్లాంపింగ్ చేస్తాం. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ని నార్మల్ గానే వదిలేస్తాం. అది ఏ షేప్ లో ఉన్నా ఎలా ఉన్నా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ని నార్మల్ గా వదిలేసి క్లాంపింగ్ చేస్తాం అనమాట. దెన్ విత్ ఏ స్ట్రక్చర్ ఆర్ బై ఎపోక్సింగ్ ద ఫైబర్స్ టుగెదర్ అంటే 2 కొంచెం బెండ్ చేసి ఆ రెండిటికి ఎపోక్సింగ్ అంటే ఏంటంటే గ్లూ గమ్ ని యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ద మెకానికల్ స్ప్లైసింగ్. గమ్ ఆర్ గ్లూ ఆర్ ఏదైనా రెసిన్స్ ని యూజ్ చేసి ఈ బోత్ ఆఫ్ ద ఫైబర్ కేబుల్స్ ని కనెక్ట్ చేసి దాన్ని ఏమంటారు, మెకానికల్ స్ప్లైసింగ్ అంటారు. సో మెకానికల్ స్ప్లైసెస్ మే హ్యావ్ ఏ స్లైట్లీ హయ్యర్ లాస్ అండ్ బ్యాక్ రిఫ్లెక్షన్. సో కంపేర్ టు ద ఫ్యూజన్ స్ప్లైసింగ్, మెకానికల్ స్ప్లైసింగ్ అనేది మెకానికల్ స్ప్లైసింగ్ లో కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో రిఫ్లెక్షన్స్ ఎక్కువ అక్కడ అవుతుంది, బ్యాక్ రిఫ్లెక్షన్స్ లాసెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ద ఫ్యూజన్ స్ప్లైసింగ్. ఫ్యూజన్ స్ప్లైసింగ్ లో మనం కంప్లీట్ ఇంకా మెల్ట్ చేస్తాం. మెల్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మెల్ట్ చేసి 2 బాండ్ చేయడం వల్ల మనకి లాసెస్ అనేది అక్కడ అవుతుంది. బట్ మెకానికల్ స్ప్లైసింగ్ వచ్చి మనం మెల్ట్ చేయట్లేదు, ఓన్లీ అడ్హెసివ్స్ అంటే గమ్ కానీ గ్లూ కానీ యూజ్ చేసుకుని మాత్రమే వీటిని అటాచ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ మెకానికల్ స్ప్లైసింగ్. ఫర్ దట్ పర్పస్ మనకి లాసెస్ అనేది అండ్ బ్యాక్ రిఫ్లెక్షన్స్ అనేది హైగా ఉంటుంది. సో దీస్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై ఇన్సర్టింగ్ ఇండెక్స్ మ్యాచింగ్ జెల్. సో ఓకే, ఈ గ్లూ గమ్ యూజ్ చేసుకుని మనం అటాచ్ చేస్తాం కదా 2 ఫైబర్స్ ని. సో ఈ 2 ఫైబర్స్ ని ఎలా రెడ్యూస్ చేస్తాము అంటే బై యూజింగ్ అడ్హెసివ్ అండ్ అనదర్ అడ్హెసివ్ మెటీరియల్ ని అటాచ్ చేయడం వల్ల, అడ్హెసివ్ జెల్ ని అంటే ఇండెక్స్ మ్యాచింగ్ జెల్ ని అటాచ్ చేయడం వల్ల మనం ఈ లాసెస్ ని రెడ్యూస్ చేయొచ్చు. ఇండెక్స్ మ్యాచింగ్ జెల్ అంటే ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నమాట. సో 2 డిఫరెంట్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ ని ఈ ఇన్సర్టింగ్ ఇండెక్స్ మ్యాచింగ్ జెల్ అడ్హెసివ్ జెల్ ని యూజ్ చేసుకుని మనం అప్లై చేయడం వల్ల ఈ 2 ఫైబర్ ఆప్టిక్ ఎండ్ ఆఫ్ ద ఫేసెస్ లో మనం ఈ లాసెస్ ని ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ ఎపోక్సింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ఇన్సర్టింగ్ ఇండెక్స్ మ్యాచింగ్ జెల్ అని కూడా ఇన్సర్ట్ చేయడం వల్లే మనం దీన్ని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వి గ్రూ అనదర్ నేమ్ ఏంటి, మెకానికల్ స్ప్లైసింగ్ వి గ్రూ. So V-groove mechanical splicing provides a temporary joint that is fiber can be disassembled if required. So ఈ మెకానికల్ స్ప్లైసింగ్ ఏంటి, ఓన్లీ ఫర్ టెంపరీ పర్పస్ గా యూస్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఫ్యూజన్ స్ప్లైసింగ్ కన్నా అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉండదు. సో దీన్ని టెంపరీ పర్పస్ యూస్ చేయడమే బెటర్ కదా. సో దట్ దీన్ని ఏం చేస్తున్నారు, టెంపరీ పర్పస్ గా యూస్ చేస్తారు మెకానికల్ స్ప్లైసింగ్. సో దట్ ఫైబర్స్ క్యాన్ బి
డిస్అసెంబుల్డ్ ఇఫ్ రిక్వైర్డ్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ కేస్ ఏమన్నా ఈ ఫైబర్స్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో యూజ్ చేయ అవసరం లేదనుకుంటే మనం అగైన్ దాన్ని డిస్అసెంబుల్ చేసి వేరే ప్లేస్ లో మళ్ళీ యాడ్ చేసుకుని సో ఇలా డిస్అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ దిస్ స్ప్లైసింగ్ టెక్నిక్. సో ది ఫైబర్ ఎండ్స్ ఆర్ బటెడ్ టుగెదర్ ఇన్ ఏ వి షేప్డ్. సో ఇక్కడ దిస్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఫైబర్స్ అనేది వి షేప్ లో బట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వి గ్రూవ్ అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం, క్లాంపింగ్ చేస్తాం మెకానికల్ స్ప్లైసింగ్ లో. సో క్లాంపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి, సో క్లాంపింగ్ చేస్తున్నాం. అదే ఫ్యూజన్ స్ప్లైసింగ్ లో అలైన్ చేసుకుంటాం, ఎగ్జాక్ట్ పొజిషన్ లో అలైన్ చేసుకుంటాం. బట్ ఈ మెకానికల్ స్ప్లైసింగ్ లో ఓన్లీ క్లాంపింగ్ ప్రొసీజర్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దీని వల్ల కూడా మనకి సమ్ అంత అటాచ్మెంట్ అనేది ఉండదు. బోత్ ఆఫ్ దిస్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కి అంత అటాచ్మెంట్ అనేది ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టెంపరరీ పర్పస్. మెకానికల్ మిస్అలైన్మెంట్ కి టెంపరరీ పర్పస్ కి యూజ్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫైబర్ స్ప్లైసింగ్ అండ్ ఫైబర్ అలైన్మెంట్, మెకానికల్ స్ప్లైసింగ్ అండ్ మెకానికల్ అలైన్మెంట్, and also required connectors. So this is the principles of good connector design. So required properties ఉన్నప్పుడు మాత్రమే మనం కనెక్టర్స్ ని యాడ్ చేసుకోవాలి, కనెక్టర్స్ ని యూజ్ చేసుకోవాలి. These are the today's topic of OC. So do you have any doubts regarding these concepts? So what is meant by mechanical splicing? What is meant by mechanical splicing? Connecting two fibers with the clamping process. Connecting two fibers with Clamping process. Connecting two fibers with clamping process. In this process, సో అటాచ్ చేయడానికి మనం ఏ యూజ్ చేస్తున్నాము, ఈ ఫైబర్ ఆఫ్ ఈ మెకానికల్ స్ప్లైసింగ్ లో బోత్ ఆఫ్ ద ఎండ్స్ ని అటాచ్ చేయాలంటే గ్లూని యూజ్ చేస్తున్నాము. సో దట్ ఈ గ్లూని యూజ్ చేయడం వల్ల కూడా మనకి అంటే ఎపాక్సింగ్ చేస్తున్నాం, ఎపాక్సింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాము. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, రిఫ్లెక్షన్ సక్కర్ అవుతుంది కాబట్టి అండ్ వీ యూజ్ ఇట్ టు గో ఫర్ ఇండెక్స్ మ్యాచింగ్ జెల్ ని యూజ్ చేస్తున్నాం. సో ఓకే, so what are the requirements for basic requirements for connectors to connect two different cables of fiber optic? What are the basic requirements of connectors? ఒక కనెక్టర్ ని యూజ్ చేయాలి అంటే మనకి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏముండాలి కనెక్టర్స్ కి? స్టూడెంట్స్, what are the basic requirements to connect two fiber optic cables? Low coupling loss. Low coupling loss means low coupling loss means so anyone? Okay, so different core ఉండకూడదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అనేది డిఫరెంట్ గా ఉండకూడదు. సో దాని వల్ల మనకి మ్యాటింగ్ లాసెస్ అక్కడ అవుతుంది. టు రెడ్యూస్ దిస్ మ్యాటింగ్ లాసెస్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలి, సేమ్ కోర్ మెటీరియల్ ఉండాలి. సో దట్ ఎనీ డిస్కంటిన్యూటీస్ కూడా ఉండకూడదు. డిస్కంటిన్యూటీస్ ఉన్నా కానీ మనకి కప్లింగ్ లాసెస్ అక్కడ అవుతుంది.
సో కప్లింగ్ లాసెస్కి వచ్చేటప్పటికి మీరు ఓన్గా చెప్పచ్చు, అంటే డ్యూ టు డిఫరెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ డిస్కంటిన్యూటీస్ ఏమి ఉండకూడదు, ఇలా మీరు ఓన్గా చెప్పచ్చు కప్లింగ్ లాసెస్లో అయితే. సో ఇంకా ఫస్ట్ వన్ కప్లింగ్ లాసెస్, వాట్ ఇంకా ఇంకా ఏమున్నాయి, ఇంకా బేసిక్ రిక్వైర్మెంట్ ఇంటర్చేంజబిలిటీ. సో ఇంటర్చేంజబిలిటీ ఇంకా ఎనీవన్ easy to assemble. Except RAM, anyone. Okay, easy of assemble. 407, what's your name? 407. Repeatability, right? So repeated గా యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకునేలా ఉండాలి కనెక్టర్స్, ఈజీగా టర్మినేట్ చేసి మళ్ళీ రిపీటెడ్గా యూస్ చేసేలా ఉండాలి. ఓకే, శ్రీకళ లో ఎన్విరాన్మెంటల్ సెన్సిటివిటీ, రైట్. సో లో కాస్ట్, సో మనకి లో కాస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ కనెక్టర్ పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉండాలి. సో మ్యానుఫ్యాక్చరర్ ఎలా డిజైన్ చేయాలి, పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉండాలి. ఏ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూస్ చేసినా ఫిట్ అయ్యేలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఎస్, ఓకే, నైస్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో